అని మీ ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాల నోటిఫికేషన్ ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నిక కానీ దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికలు కానీ దానికంటే ముందు ఏదైతే గవర్నమెంట్ ఏర్పడి 8 నెలల కాలం గడిచినప్పటికీ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నియామకాలు చేయలేనటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. ఎందుకనంటే దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా వారు కనీసం గ్రూప్ 1 ఉద్యోగ నియామక ప్రక్రియను కూడా సక్రమంగా నిర్వహించలేక రద్దు చేసినటువంటి దాఖలాలు మనం ప్రత్యక్షంగా చూడడం అనేది జరిగింది. అది మర్చి వారి రోజు మాట్లాడడం అనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. వారు చేస్తున్నటువంటి ఏదైతే న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మధ్యాహ్నం కూడా వారందరితోని మిగతా సంబంధిత అధికారులతో కూడా చర్చించడం జరిగింది. వారు ఏదైతే ఆగస్టు 7వ తారీఖున ఉన్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ డిఎక్సి పరీక్షను కానీ వాయిదా వేయాలని వారు ఏదైతే అడుగుతున్నారో ఖచ్చితంగా దాని గురించి నిశితంగా ఆలోచించడానికి ప్రభుత్వ పెద్దలుగా అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. 8 నెలల్లోనే 30,500 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని. దాంతోపాటుగా మేము మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ను కూడా ఖచ్చితంగా ప్రకటిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి గత 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వారు సక్రమంగా చేయలేరు. ఏదైతే నిరుద్యోగులు ఏదైతే ఆశించారో నీళ్లు నిధులు నియామకాలని చెప్పి నియామకాల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి వారు మాకు అవకాశం కల్పించారు. ఖచ్చితంగా ఆ యొక్క మా వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. 100% దాన్ని మేము నెరవేర్చుకుంటాం. నిన్న బీఆర్ఎస్ హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏదైతే గత బకాయిలు కూడా ఏదైతే నిరుద్యోగ భృతి ఉందో చెల్లించాలని చెప్తున్నారు. గతం మర్చి మాట్లాడుతున్నట్టు వాళ్ళు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏనాడు కూడా మేము 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వంలో మేము మేనిఫెస్టోలో పెట్టినప్పుడు వారు 3,016 ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసి ఆటకెక్కించినటువంటి మాటను వాళ్ళు మర్చి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మేము ఈ సందర్భంగా ఏం చేస్తున్నామంటే ఏం విజ్ఞప్తి చేస్తున్నాం యావత్ సమాజానికంటే ఖచ్చితంగా నిరుద్యోగుల పట్ల రైతుల పట్ల యావత్ సమాజంలో ఉన్నటువంటి సమస్యల పట్ల సామాజిక అంశాల పట్ల ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం కంకణబద్ధమై ఉంది. ఎందుకనంటే నిరుద్యోగుల విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నటువంటి ఏదైతే ఈ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల పట్ల కూడా మేమందరం కూడా కంకణబద్ధులమై పనిచేస్తా ఉన్నాము. ఇదే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక కోణంలో ఆలోచించినటువంటి విషయం కంచెను తుంచి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలందరికీ కూడా కలవడానికి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం. అది మర్చి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాన్ని రాజకీయం చేయడం అనేది సమంజసం కాదు. అది వాస్తవాన్ని గ్రహించి యావత్ నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఆ విధంగా ఆలోచిస్తారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా సమస్యల పట్ల ఆలోచన చేస్తాం. జాబ్ క్యాలెండర్ కానీ మిగతా ఉద్యోగాల భర్తీ విషయంలో కానీ ఖచ్చితంగా భర్తీ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి అందరూ కూడా దాన్ని నిశ్చితంగా పరిశీలించి తప్పకుండా వీలైనంత తొందరలో ఆ ప్రక్రియను కొనసాగిస్తారని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గాలి వినోద్ గారు నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులందరూ రోడ్లు ఎక్కారు, నిరాహార దీక్షకు పూనుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిచ్చారు. ఒకవైపు ప్రొఫెసర్ అయిన కోదండరామ్ గారు కూడా దీనికి సంబంధించి ఏం మాట్లాడడం లేదు. సో ఏం చెప్తారని సిచ్యువేషన్స్ కి సంబంధించి? రైట్, అశోక్ గారు నమస్తే అండి. అశోక్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. 7 రోజుల నుండి నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు చాలా వరకు మాట్లాడుతున్నాయి. కానీ ఇటు సర్కార్ వచ్చాక మమ్మల్ని వదిలేసింది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక అసలు 2 లక్షల ఉద్యోగాల మాట పక్కన పెడితే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు అంటున్నారు. ప్రధానంగా మీరు చేస్తున్న నిరుద్యోగులకు ఉన్న ప్రధాన డిమాండ్లు ఏంటండి అశోక్ గారు? రైట్, గాలి వినోద్ గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాయ మాటలు చెప్పి గాలి వినోద్ గారు
వినోద్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. వినిపిస్తోందా? వినపడుతుంది. అంటే తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కారు నిరుద్యోగుల సమస్యలపై కూడా ఎటువంటి మాట్లాడడం లేదు అని అంటున్నారు. అలాగే ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా దీనికి సంబంధించి మాట్లాడడం లేదు. ఏం చెప్తారండి ఈ సిచ్యువేషన్ సంబంధించి? అదే ఇప్పుడు ఈ తెలంగాణలో సామెత ఉంటది, బోడం వల్ల అని. అంటే ఇప్పుడు ఆయనకు అవసరం ఉన్నప్పుడు నిరుద్యోగులు అవసరం వచ్చిండ్రు, వాళ్ళ ఓట్లు అవసరం వచ్చినాయి, వాళ్ళకి సీట్లు అవసరం వచ్చినాయి, అధికారం రాగానే వాళ్ళని మర్చిపోయిండ్రు. కోదండరామరెడ్డి గారు మరి ఆయన ఒక ప్రొఫెసరు, నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన కొట్లాడాల్సిన వ్యక్తి తన స్వార్థం కోసము ఇవాళ కేవలం తన పదవి కోసం కాపాడడం కోసం, తన మంత్రి కావడం కోసము వాళ్ళ పక్షాన మాట్లాడకపోతే, వాళ్ళ గురించి మాట్లాడకపోతే మరి కోదండరామరెడ్డిని ఏమనాలి మనం ఇప్పుడు? అంటే తన రెడ్డి ముఖ్యమంత్రి అయితే, తన రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఒక న్యాయము, విలమ ముఖ్యమంత్రి అయితే ఒక న్యాయం ఉంటుందా? ముఖ్యమంత్రి ఎవరైనా ముఖ్యమంత్రి కదా, నిరుద్యోగులు ఎవరైనా నిరుద్యోగులే కదా, న్యాయం ఏదైనా న్యాయమే కదా. నువ్వు కేసీఆర్ ప్రభుత్వంలో కొట్లాడినవి, మరి నీ రెడ్డి ప్రభుత్వం ఎందుకు కొట్లాడతలేవు? కాబట్టి కోదండరామరెడ్డి గారు ఇవాళ పక్కా స్వార్థపరుడు అనేది నిరూపణ జరిగింది. ఇవాళ తన స్వార్థం కోసం మాత్రమే ఉద్యమం చేసిండు అనేది, తన రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి కోసం మాత్రమే ఇవాళ ఆయన పోరాటం చేశాడు తప్ప ఈ తెలంగాణ సమాజం కోసం కాదు అనేది ఇవాళ స్పష్టంగా మనము పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మనము ఈ తెలంగాణ సమాజంలో ఉన్నది ఎందుకంటే, తెలంగాణ సమాజంలో మనం ఉన్నది ఇవాళ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడానికి ఉన్నాం తప్ప తెలంగాణలో పదవుల కోసం మాత్రమే పోరాటం చేయడం లేదు. అట్లాంటి మేము తెలంగాణ ఉద్యమంలో గత 20-30 ఏళ్లుగా పనిచేస్తున్నాము. మరి ఏ పదవి రాకపోయినా తెలంగాణ కోసం పనిచేస్తున్నాం కదా, తెలంగాణకు న్యాయం జరగాలని కొట్లాడుతున్నాం కదా. కాబట్టి ఇవాళ మనం చేయాల్సింది, మనం ఏది చెప్తామో అది ఆచరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంతేగాని ఇవాళ స్వార్థం కోసం మాత్రమే తెలంగాణ ఉద్యమంలో మేము కొట్లాడతామంటే, నేను ఆ రోజే చెప్పాను, నేను ఈ తెలంగాణ ఎవరి కోసం, ఎందుకోసం? 93% ఉన్న ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు, ఇవాళ వాళ్ళే త్యాగం చేశారు.